గలిలయ సముద్ర తీరంలో ఆ రాత్రి గాలి బలంగా వీచుతోంది. అలలు పడవలను తాకుతూ గర్జిస్తున్నాయి. పేతురు మరియు అతని సహచరులు వలలు చేతబట్టి సముద్రం మధ్యలో ఎంతో శ్రమించారు. రాత్రంతా చేపల కోసం ప్రయత్నించినా ఒక్క చేప కూడా చిక్కలేదు. అలసటతో వారి కళ్లలో నిద్ర, హృదయంలో నిరాశ నిండిపోయాయి. తెల్లవారుజామున వారు ఒడ్డుకు చేరుకుని వలలను శుభ్రం చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి యేసయ్య వచ్చాడు. ఆయన చుట్టూ జనసమూహం చేరింది. ప్రతి ఒక్కరూ ఆయన మాటలు వినాలని ఆసక్తిగా ఉన్నారు. యేసు పేతురి పడవలో కూర్చొని దేవుని రాజ్యమును గురించి బోధించడం ప్రారంభించాడు. ఆయన స్వరం అలల మధ్య కూడా స్పష్టంగా వినిపించింది. పేతురు అలసిపోయినా యేసు మాటలు వింటూ తన బాధను మరచిపోయాడు. బోధ పూర్తయ్యాక యేసయ్య పేతురిని చూసి, లోతైన నీళ్లలోకి వెళ్లి వల వేయి అని అన్నాడు. పేతురు కొద్దిసేపు మౌనంగా నిలిచాడు. ప్రభువా, రాత్రంతా శ్రమించాం. ఏమీ దొరకలేదు. అయినా మీ మాట ప్రకారం వల వేస్తాను అని వినయంగా చెప్పాడు. పడవ మళ్లీ సముద్రం లోతుల్లోకి సాగింది. పేతురు వలలను నీటిలోకి విసిరాడు. కొద్దిసేపటికే వలలు బరువెక్కాయి. చేపలు అంతగా చిక్కాయి గనక వలలు చిరిగిపోవడానికి దగ్గరపడ్డాయి. పేతురు ఆశ్చర్యంతో సహచరులను పిలిచాడు. మరో పడవ వచ్చి సహాయం చేసింది. 2 పడవలు చేపలతో నిండిపోయాయి. ఆ దృశ్యం చూసి అందరూ విస్తుపోయారు. పేతురు యేసు పాదాల దగ్గర పడిపోయి, ప్రభువా, నేను పాపిని. నన్ను విడిచిపెట్టండి అని అన్నాడు. యేసు ప్రేమగా అతడిని లేపి, భయపడకు. ఇకనుంచి నీవు మనుష్యులను సమకూర్చే వాడవుతావు అని చెప్పాడు. ఆ మాటలు పేతురి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. మిగతా శిష్యులు పడవలోనే వచ్చి వలను లాగుతూ తీరం చేరుకున్నారు. వారు ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ నిప్పు వెలిగించి దానిమీద చేపలు మరియు రొట్టెలు సిద్ధంగా ఉన్నాయని చూశారు. యేసు వారితో, మీరు పట్టిన చేపలలో కొన్ని తీసుకురండి అని అన్నాడు. పేతురు వెళ్లి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలలో పెద్ద పెద్ద చేపలు మొత్తం 153 ఉన్నాయి. అంత చేపలు ఉన్నప్పటికీ వల చినగలేదు. ఇది దేవుని ఆశీర్వాదానికి ఒక గొప్ప సూచనగా నిలిచింది. ఆ తరువాత యేసు వారితో ప్రేమగా, రండి, అల్పాహారం చేయండి అని పిలిచాడు. శిష్యులు భయభక్తులతో ఆయన వద్దకు వచ్చారు. యేసు రొట్టె తీసుకుని వారికి ఇచ్చాడు. అలాగే చేపలను కూడా పంచాడు. పునరుద్ధానము తరువాత యేసు తన శిష్యులకు ప్రత్యక్షమైన సందర్భాలలో ఇది ఒక ముఖ్యమైన సంఘటన. ఈ సంఘటనలు మనకు విశ్వాసం, విధేయత మరియు యేసు ప్రేమను నేర్పుతుంది.